నీ క్లాస్లో ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరన్నా నీ పాట విని అబ్బబ్బా నువ్వు మంచి పాట పాడావు నీకు అన్నారా? అంటారు. ఏమంటారు? మా ఫ్రెండ్ చాలా పాడుతుందని అందరితోని సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్స్ చేస్తారు, చాలా సంతోషిస్తారు. అసలు అట్లా నువ్వు ఎలా పాడావు ఏమని అడుగుతుంటాను అడుగుతారు. నీకేమనిపిస్తుంది అట్లాంటప్పుడు? మంచి అనిపిస్తుంది, ఫ్రెండ్లీగా మంచిగా ఆడుకుంటాం. మీ స్కూల్లో నువ్వు అంటే ఒక రేంజ్ కదా, ఇప్పుడు నీకు స్కూల్లో ఒక పేరు, ఎవరైనా నిన్ను గుర్తుపడతారు. ఇప్పుడు ఒక ఈ ఏరియాకి వస్తే ఇక్కడ పలానా పంజాగుట్ట ఎట్లనో నీ స్కూల్లో నువ్వు ఒక బ్రాండ్ అమ్మది లెక్క బ్రాండ్ కదా. అలా ఉన్నప్పుడు నీకేమనిపిస్తుంది? సంతోషంగా అనిపిస్తుంది. ఎక్కువ టీచర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అంతా నీతో క్లోజ్ మాట్లాడుతుంటారు కదా. ఎట్లయినా సెలబ్రిటీ. ఇప్పుడు నువ్వు సెలబ్రిటీ స్థానమే నీది, అవునా కదా. స్కూల్లో ఫ్రెండ్స్ పాల్స్ వీళ్ళందరూ నీతో మంచిగా ఉంటారు, చాలా. ఎక్కడికి పోయినా కానీ నిన్ను హాయ్ నీ పాట వినుకుంటా కానీ అలా ఉంటుంది కంపల్సరీ. మీ అమ్మమ్మ నాయనమ్మ తాత వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నీ దగ్గరికి పిలిపించుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడుతుంటారా? ఎట్లా ఏమంటుంటారు వాళ్ళు? ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి పాటలు పాడి వస్తాను కదా, అవును, అప్పుడు వచ్చి నాన్న ఎలా పాడావు అని అడుగుతూ ఉంటారు. ఓకే, బాగా పాడావని. నీకు ఇంకోటి తెలియట్లే, నువ్వు ఇలా ఎదుగుతున్నావు అంటే మీ నాయనమ్మ మీ వాళ్ళు చేసిన మంచితనం ఎక్కువ నీ మీద బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వాళ్ళని కంపల్సరీ జ్ఞాపించుకొని వాళ్ళని దండం పెట్టుకొని వెళ్ళు, ఓకేనా. ఏదైనా పెద్ద సాంగ్స్ పాడేటప్పుడు